అయితే పిలిపిద్దాం. మంగా వచ్చేయ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు ఏంటి మేడం నా బాధ మీకేం చెప్పాలి? రెండు అయితే మన దొగలేదు మా రంగా. మంగా నీ సమస్య ఏంటి? బాత్రూమ్ పోయి 2 రోజులు అవుతుంది మేడం, కడుపులో ఒకటే. ఏం చేస్తుండ్రు? అది కాదు రొమాన్స్ మేడం. మేడం సరే మేడం, నాకు మీరైతే పర్లేదు. నువ్వు చూస్తే నిన్ను చంపుతా. తప్పు ఎందుకు చేసావు? మీ ఆయన నచ్చాడు నాకు. నా జీవితం నాశనం అయిందయ్యా. ఎందుకు మా ఆయన అడుగుతున్నాయి నువ్వు ఓకంటే? నీకు కూడా ఆ బాధ అర్థం కావాలి. పాకిదానా ఇప్పుడు మంగ రైట్ అయితే నేను విషయం దాకా చచ్చిపోతా మేడం, మిమ్మల్ని కూడా చంపుతా. రంగా నా కోసమే రంగా దయలేదా నా మీద, నాకెంత కోపమే కవిస్తావు. నమస్కారం, డబ్బా దెబ్బ బండికి స్వాగతం. సమస్య ఏంటంటే మాచెలకు చెందిన మంగకి తన భర్త రంగయ్యకి ఏంటో సమస్యలు ఉన్నాయంట. ఇప్పుడు ఆ సమస్యలు చెప్పుకోవడానికి మన ముందుకు రాబోతుంది మంగ. మంగనైతే పిలిపిద్దాం. మంగా వచ్చేయ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. మంగా నీ సమస్య ఏంటి? బాత్రూమ్ పోయి 2 రోజులు అవుతుంది మేడం, కడుపులో ఒకటే. ఆ సమస్య కాదే పర్సనల్. ఇప్పుడు ఏంది నువ్వు ఎవరికి నువ్వు రచ్చ బండికి వచ్చి నువ్వు దెబ్బ దెబ్బ అని బండికి వచ్చి నువ్వు దాని గురించి నీ సమస్య ఏంటి? నా సమస్య మీరే మేడం. చున్నీ సరిగ్గా వేసుకో. సరే ఆగండి మేడం. మేడం మా ఆయన ఇంటికే రావట్లేదు మేడం. ఎందుకు? ఏమో మేడం, ఆడికి ఏమైందా మేడం? పిలిపిద్దాం. పిలిపించి అసలు ఏందో నీ పరిష్కారం నేను తీరుస్తా. ఓకేనా? మీరున్నారనే ధైర్యం తీర వరకు వచ్చా మేడం. అమ్మా నేనున్నా నీకు. రంగయ్య అయితే స్టేజ్ మీదకి పిలిచేద్దాం. రంగయ్య వచ్చేయండి. నేనున్నాగా, నా కాలం ముందు మీరు చేసుకున్నా అనుకో. ఆగు, నేనున్నాగా. రంగా రంగా. రంగయ్య అయితే మన ముందుకు వచ్చేసాడు. రంగయ్య మీ సమస్య ఏంటి? మేడం నా బాధ మీకేం చెప్పాలి? రెండు అయితే మన దొగలేదు మా. ఇప్పుడు రంగయ్య అయితే మన ముందుకు వచ్చేసాడు. రంగయ్య మీ సమస్య ఏంటి? మేడం నా సమస్య రాత్రి 2 అయితే మందు దొరకట్లేదు మేడం. రంగా రంగా ఇప్పుడు మీ సమస్య ఏంటి? విడాకులు కనుక వచ్చారు నా కాడికి. కాదు మేడం, వచ్చిన వాళ్ళు నీకేమో బాత్రూమ్ రావట్లేదు, నీకేమో మందు దొరకట్లేదు. ఇప్పుడు నేనేంటి? ఇప్పుడు మీ ఇద్దరికి న్యాయం చెప్పడానికి ఉంది. బాత్రూమ్ టాబ్లెట్లు వేసుకుంటా. ఏంది మీరు ఏం చేస్తుండ్రు? అది కాదు రొమాన్స్ మేడం. మీరు బెడ్రూమ్ లో చేసుకోండి. మీరు అదోలా నన్ను చూస్తున్నారు.
చూపులు తగ్గించుకోండి. నువ్వు చూస్తే నిన్ను చంపుతా. మంగా మీ ఆయన నన్ను అదోలా చూస్తున్నాడు. మా ఆయన అలాంటి కాదు మేడం. చెప్పు తీసుకొని కొడతా మేడం, మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతా. విడాకులు కానీ నా కాడికి వచ్చావు. నీకు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు మంగకి? సరదాగా. సరే మేడం. మేడం సరే మేడం. నాకు మీరైతే పర్లేదు. నువ్వు సరిగ్గా మాట్లాడు, సరిగ్గా చెయ్యి, సరేనా? సరిగ్గానే చేస్తాడు మేడం మిమ్మల్ని. అసలు నీకు పెళ్ళి అయినాక నువ్వు ఎందుకు అలా చేసావు? తప్పు ఎందుకు చేసావు? మీ ఆయన నచ్చాడు నాకు. మరి మంగ అయితే నిన్ను కావాలంటుంది. మరి నువ్వు మంగకి ఏం చెబుతావు? నేనేం చెప్పండి మేడం. ఏం చెప్పలేదు. నన్ను పెళ్లి చేసుకుంది నువ్వు వదిలేయడానికి. నా బట్ట వదిలేయడానికి పెళ్లి చేసుకున్నా. నా జీవితం నాశనం అయిందయ్యా. ఏమంటున్నావు మంగ? మరి ఇప్పుడు నీకు మీ ఆయన కావాలా వద్దా? నాకు మా ఆయన కావాలి, మీ ఆయన కావాలి మేడం. మా ఆయన ఎందుకు? మా ఆయన అడుగుతున్నాయి నువ్వు ఓకంటే. నీకు కూడా ఆ బాధ అర్థం కావాలి. పాకితానా మంగ అయితే ఏమంటున్నాడంటే ఆయన అయితే డ్యూటీకి వెళ్తున్నాడంట. ఆయన వచ్చేటప్పుడు లేట్ పట్టిద్దంట. ఆయన వెళ్ళే దూరం ప్రాంతంలో ఆయన వెళ్తున్నాడు. నాకు తెలిసి రెండో సెటప్ ఉందని నాది మేడం డౌట్. రెండో సెటప్ ఉందని నీ అనుమానం? నా అనుమానమే రైట్ అయితే నేను విషయం దాకా చచ్చిపోతా మేడం. మిమ్మల్ని కూడా చంపుతా. నేనేం చేసిన అన్నమ్మా? నేనేం చేసిన? అయిపోతుంది నా జీవితం. ఇప్పుడు మీ సమస్య పరిష్కారం చేయడానికి నేను వచ్చింది. ఇప్పుడు నేను వచ్చినందుకు మీరేంది? వచ్చినందుకు నువ్వు ఏం చేసినావు అమ్మా? మాట్లాడుతున్నావా? ఏం చేసినావు అమ్మా? నీ మోహన్ నువ్వు ఇప్పుడు మంగ అసలు లారీ డ్రైవింగ్కే పోతున్నావా రంగా? నువ్వు అసలు దేనికి పోతున్నావు? నువ్వు నన్ను వదిలేసి అసలు ఉండలేవే. నన్ను వదిలేసి నువ్వు ఎలా ఉంటున్నావు? నిన్ను వదిలేసి నేను 10 సంవత్సరాలు ఉన్నా, అంతే ఉంటున్నా. మళ్ళీ ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి పోవాలనుకోవడం తప్పు కాదా రంగా? కావాలంటే నువ్వు కానీ నాతో పట్టరా, నీకు అంత అనుమానం ఉంటే. నాకు అనుమానం నీ మీద కాదు రంగా, దీని మీద అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సారీ మేడం. జరుగుతున్నప్పుడు మీరు సారీ మేడం. ఇదేంది? నువ్వేంది అసలు? నీదేంది? అసలు నీకెలా తెలిసే? నీకెలా తెలిసే? రంగయ్య మీ ఆవిడ నోరు అదుపులో పెట్టుకో. మా అన్ని రంగా నా కోసమే రంగా దయలేదా నా మీద, నాకెంత కోపమే కవిస్తావు. ఇప్పుడు మరి లాస్ట్కి అయితే ఇలా జరిగింది గాయస్. ఇప్పుడు మరి మేము ముగ్గురు అయితే సరదాగా నవ్వించాం. మరి ఇప్పుడు షన్ను బాయ్ అయితే ఏం మాట్లాడదో తెలుసుకుందాం. షన్ను మరి చెప్పేసి నువ్వు. గాయస్ మనం అయితే ఫన్ కోసం అయితే చేసాం గాయస్. మనమైతే మీకు తెలుసుగా గాయస్, మనం ఓన్లీ ఫన్నే చేస్తాం, ఇంకేం చేయం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని. బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ డాన్సింగ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్.